సౌమ్య ఇంద్రజ గారిని బాగా ఇమిటేట్ చేస్తారు. చాలా ఇలా బాగా చేస్తా మాట్లాడతారు అని విన్నా నేను. అవును. ఆ! హ్మ్. ఎలా మాట్లాడతారు? వాళ్ళు మనం తిట్టేస్తారంటే, "నువ్వు అక్కడ వెళ్లి నన్ను ఇమిటేట్ చేస్తావని" తిట్టేస్తారు అంతే నన్ను. ఏం తిట్టరు. చాలా పాజిటివ్‌గా తీసుకుంటారు ఎవరైనా అవును. ఆడియన్స్. వాళ్ళు కోపం చేసుకుంటారండి. ఏదో వద్దు. ఒక 2 లైన్స్ ఏదైనా మీరు చెప్పండి. బై చాన్స్ ఇంద్రజ గారు ఇక్కడ వస్తే, "రోషన్ గారు నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఏంటండి ఇంత చక్కగా అయిపోయారు? మీరు ముందుగా ఇలా ఉండేవాళ్ళు కదా! అవునా? హార్ట్ టు హార్ట్ విత్ రోషన్. బాగుందండి. కానీ ఒక్కటి చిన్న సజెషన్ ఇస్తా. ఏ ఆ వద్దండి. హార్ట్ మీకివ్వమంటారా? వద్దు, వద్దు. కొంచెం వాళ్ళు స్లోగా ఓకే. ఫ్లోలో మాట్లాడతారు కదా! తెలుగు చాలా స్పష్టంగా. అది కొంచెం క్యాచ్ చేయడానికి నాకు ఈజీగా ఉంటుంది ఓకే. అంతే. ఇంకెవరిని హ్మ్. ఇమిటేట్ చేస్తారు? వద్దండి. నేను ఇమిటేషన్ ఆర్టిస్టేనండి. మిమిక్రీ ఆర్టిస్ట్‌లా కనపడుతున్నానా మీకు? ఆర్టిస్ట్ అంటే అన్నీ చేయాలి. అవును. కానీ ఇప్పుడు సడెన్‌గా వెంటనే నాకేం గుర్తుపట్టలేదు. హ్మ్. నెక్స్ట్ హ్మ్. టైమ్ వచ్చినప్పుడు చేస్తా. సో, షూర్. సౌమ్య ఏంటి ఇంకా లైఫ్‌లో యాంబిషన్? అంటే ఏం చెయ్యాలని? ఏం లేదండి. రోడ్ ఎక్కడెక్కడ ఓపెన్ అవుతుందో స్ట్రెయిట్ డోర్. రోడ్, స్ట్రెయిట్ రోడ్, ఓకే. డోర్ హ్మ్. అక్కడే వెళ్ళిపోతాను అంతే. అంతే. ఎవరు పిలుస్తారో చేస్తాను. ఎవరు అవకాశం ఇస్తారో చేస్తాను. మంచిగా స్పేస్ ఉంటే వర్క్ చేస్తాను. హ్మ్. లేదంటే చూద్దాం ఫ్యూచర్‌లో ఏమవుతుంది అంతే. హ్మ్. సో ఇంతవరకు బాగానే ఉంది. బై గాడ్ గ్రేస్ హ్మ్. తెలుగు తెలుగు జనాలు ఆశీర్వాదం నుంచి ముందు అలాగే ఉంటే బాగుంటుంది. చూద్దాం.